హాయ్ ఆల్, ప్రాన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. చాలా దగ్గరగా కొంచెం మసాలాతో చాలా బాగుంటుంది. ఎలా చేద్దాం చూద్దాం. ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా కొన్ని లవంగాలు, కొంచెం చిన్న సైజ్ చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి చేసుకున్న తర్వాత ఒక 2 to 3 ఆనియన్స్, అంటే మన రొయ్యలు తీసుకున్న దాన్ని బట్టి తీసుకొని ఆనియన్స్ వేసేసుకొని మొత్తం అదంతా సార్ట్ చేసుకోవాలి. ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేరే పక్కనే రొయ్యలను కూడా ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం జస్ట్ వాటర్ పోయేదాకా. గోంగూర ప్రాన్స్ కూడా చేస్తున్నాము, దానికోసం గోంగూర టొమాటో అలా ఉడకబెట్టి పక్కన పెట్టాం. ఇట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అదంతా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన రొయ్యలు కూడా వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయేదాకా మొత్తం కలిసిపోయేదాకా కలిపేసి ఆ టమాటాలు మధ్యగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అదంతా అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసి మొత్తం కలుపుకోవాలి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అవన్నీ కొంచెం కూరకు బాగా కలిసి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. అండ్ లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి ఇష్టం ఉంటే, అంటే ఇది ఫ్రై కదా దగ్గరికి బాగుంటుంది టేస్ట్. కొంచెం కొబ్బరి పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకుంటే ప్రాన్ ఫ్రై రెడీ.